ఆశ్చర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ యొక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి వైసీపీ ఉప సర్పంచ్ నాగం మల్లేశ్వరరావు. మరి నువ్వు చెప్తూ ఉన్నావు ఈ నాగం మల్లేశ్వరరావు మృతికి కూటమి ప్రభుత్వమే కారణం, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులే కారణం అని మీరు చెప్తూ ఉన్నారు. నిజంగా చూస్తూ ఉంటే అతను కానీ ఆ గ్రామంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అందరూ చెప్తూ ఉన్నారు ఎవరైతే నాగం మల్లేశ్వరరావు ఆయనకి బెట్టింగులు పిచ్చి ఉంది, ఆ బెట్టింగుల ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే నేను కూడా నాగేశ్వరరావు అంటే ఏదో ఒక నెల రోజుల క్రితమో 15 రోజుల క్రితమో చనిపోయారు అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరామర్శకు వెళ్తున్నారని ఎవరా వ్యక్తిని పరిశీలిస్తే ఆయన ఈరోజు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం క్రితం ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు పోలీసుల వేధింపుల వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపుల వల్ల చనిపోయాడనంటే నేను ఏ రోజు ఆయన చనిపోయారని చూస్తే 2024 జూన్ 5వ తేదీన ఆ రోజు ఏదైతే పురుగు మందు అంటే గడ్డి మందు తాగి ఆయన ఆసుపత్రిలో చేరి మరి ఆయన 9వ తేదీన జూన్ 9వ తేదీన ఆయన చనిపోయారు. అప్పటికి అసలు ఇంకా కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేదు. ముఖ్యమంత్రిగా కానీ ఎవరు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేసుకుని బాధ్యతలు కూడా ఎవరు చేపట్ల ఈ రాష్ట్రంలో. మరి అటువంటి వ్యక్తి ఆ బెట్టింగ్లు కూడా అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా చెప్తే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మృతికి కారణం. ఎందుకంటే ఆయన లక్షల రూపాయలు ఆయన ఆస్తులకి మించి ఆ రోజు బెట్టింగ్, ఎందుకంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ పోలింగ్కి ముందే కాదు పోలింగ్ అయిన తర్వాత కూడా చెప్పాడు వై నాట్ 175 వై నాట్ కుప్పం అని కూడా ఆయన చెప్పాడు. ఆఖరికి ఆయన ఐపాక్ టీం దగ్గరకు కూడా వెళ్ళి మరి మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పాడు. అదేవిధంగా 11వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నామని మీ సాక్షి ఏదైతే అవినీతి ఛానల్ చెప్పింది. అక్కడ ఋషికొండని బోడిగుండి చేసి అక్కడ ఒక ప్యాలెస్లో మేము పాలన సాగిస్తున్నామని చెప్పారు. అంటే ఏ రకంగా అయితే నువ్వు నమ్మబలికినటువంటి మాటలు నమ్మి ఆ యొక్క నాగమల్లేశ్వరరావు మరి ఆ లక్షల రూపాయలు బెట్టింగ్ కాసి ఆ బెట్టింగ్లో ఆయన నష్టపోవడంతో ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి అది కూడా పరామర్శకి తీరిగ్గా సంవత్సరం దాటిన తర్వాత ఈరోజు నువ్వు పరామర్శ పేరుతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజళ్ళు సృష్టించాలి, ఈ కుట్రలు పన్నాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు నీ ప్రయత్నం ఏదైతే ఉందో మరి చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా